మన జీవితంలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం ఆత్మీయంగా ఎదగలేం. దేవుని పట్ల మనకు శ్రద్ధాభక్తులు వెళ్ళిపోతాయి. దేవుణ్ణి సంతోషపరచలేం. ఆయన అన్నాడు, గుర్రముల బలమునందరినూ నరుల కాలి సత్వం అందరి నేను సంతోషించే దేవుణ్ణి కాదు. కీర్తనల గ్రంథం 147లో రాయబడింది ఆ మాట. అయితే ఎవరు యందు సంతోషిస్తారంట? తన యందు భయభక్తులు కలిగి తన కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీలో ఉన్న శ్రద్ధ భక్తులు, నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుందని మనం చూస్తా ఉన్నాం. దేవుని కృప వలన 5000 వాక్యాలు కంఠాపాఠం చేశాను. అందులో 105 కీర్తనలు కంఠాపాఠం చేశాను.